మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఉన్నాయి. మన బాడీలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు, విషతుల్యమైన మలినాలను రక్తం నుంచి వేరు చేసి మూత్ర రూపంలో బయటకు పంపిస్తుంటాయి. అయితే మనం తినే కొన్ని రకాల ఆహారాల వలన కిడ్నీలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రెడ్ మీట్. నాన్ వెజ్ అంటే చాలా మందికి ఇష్టం. అయితే మటన్ వంటి రెడ్ మీట్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మన బాడీలోని యూరియా, క్రియేటిన్ వంటి వ్యర్థ పదార్థాలు ఉత్పత్తిని ఆపుతాయట. ఈ వ్యర్థాలను తొలగించడానికి కిడ్నీలు చాలా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. సో ఇది దీర్ఘకాలంలో కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. తరువాత ఉప్పు. సాధారణంగా మన వంటకాలలో సాల్ట్ తప్పనిసరి. రోజుకు 5 గ్రాముల ఉప్పు తీసుకుంటే చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నప్పటికీ అంతకంటే ఎక్కువగా ఉప్పునే తీసుకుంటుంటారు. అయితే ఈ విధంగా అధిక మొత్తంలో సోడియం తీసుకోవడం వలన నేరుగా అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఇది మూత్రపిండాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. సో ఏళ్లకు ఏళ్ళు ఇలా జరిగితే కిడ్నీలు క్రమంగా పాడైపోతాయని నిపుణులు చెప్తున్నారు. అలాగే ప్రాసెస్డ్ లేదా ప్యాక్ చేసిన ఆహారాలు, సాఫ్ట్ డ్రింక్లు, డీప్ ఫ్రై ఫుడ్స్కు కూడా దూరంగా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా వీధుల్లో అమ్మే ఫ్రైడ్ ఫుడ్, ప్లాస్టిక్ ప్యాకెట్లలో లభించే స్నాక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటిలో ఉపయోగించే నూనెలు నాణ్యమైనవి కాకపోతే ఆరోగ్యానికి చాలా డేంజర్. అంతేకాదు కిడ్నీలు కూడా త్వరగా పాడైపోతాయి. సో ప్రతి ఒక్కరూ ఇలాంటి ఫుడ్స్కు ఎంత దూరంగా ఉంటే అన్ని రోజులు కిడ్నీలను కాపాడుకోవచ్చు అన్నమాట.